CNN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहूयाच्या ठळक बातम्या। निर्मल जिल्हा मुख्यालयात आढावा बैठक, मंत्री सीताक्का प्रमुख पाहुणे म्हणून उपस्थित। 19 रोजी आर्य वैश्य वधूवर परिचय मंच, प्रेस क्लब येथे कार्यक्रमाच्या कागदपत्राचे अनावरण, समुदायाचे नेते यशस्वी होण्याचे आवाहन। सतत चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। आजच्या सविस्तर बातम्या। आदिलाबाद संयुक्त जिल्हास्तरीय कृती आराखडा आढावा बैठक निर्मल जिल्हा मुख्यालयातील जिल्हाधिकारी कार्यालयाच्या बैठकीच्या सभागृहामध्ये घेण्यात आली। तर या आढावा बैठकीला प्रमुख पाहुणे म्हणून मंत्री धनसरी सीताक्का उपस्थित होत्या। रैत भरोसा, इंद्रम आत्मीय भरोसा, शिधापत्रिका, इंद्रमाचे घर आणि जिल्हाधिकारी उपक्रम या विषयांचा आढावा घेण्यात आले। तर संबंधित आमदारांनी आपापल्या मतदारसंघातील समस्यांबाबत मंत्र्यांना जाब विचारला। गरिबांना शिधापत्रिका द्या आणि अर्जदारांमधून पात्र व्यक्ती निवडा। तर या प्रश्नावर निर्मल जिल्हाधिकाऱ्यांनी प्रतिक्रिया दिली। ते नक्कीच करणार असल्याचेही त्यांनी सांगितले। त्यानंतर मंत्री सीताक्का म्हणाले की मागासलेल्या आदिलाबाद जिल्हा सर्व क्षेत्रात आघाडीवर राहण्यासाठी अधिकाऱ्यांनी मेहनत घ्यावी। त्यांना प्रत्येक गरिबाला सरकारी कल्याणकारी योजना मिळतील याची खात्री करायची आहे। शिधापत्रिका आणि इंद्रमा घराच्या निवडीमध्ये गरिबांना प्रथम प्राधान्य देण्याचे निर्देशही अधिकाऱ्यांना देण्यात आले। కొంచెం డే అండ్ నైట్ లాగానైనా మీరు టైం కేటాయించుకొని చేయాల్సిన అవసరం ఉంది। ఇందులో దాదాపుగా 80% ఈ డిస్ట్రిక్ట్ నుంచి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు। కొద్దిగా మంచిర్యాల అక్కడ ఏమన్నా కొద్దిగా రిచ్ ఉండొచ్చు ఏదైనా టౌన్లలో, కానీ మ్యాక్సిమం ఈ రేషన్ కార్డులకు కానీ ఇందిరమ్మ ఇళ్ళకు కానీ మరి గ్రామీణ ప్రాంతంలో రైతు ఇందిరమ్మ భరోసా కానీ ఇవన్నిటి కూడా క్రైటీరియా అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు। కాబట్టి అధికారులు కూడా కొంచెము మరి టైట్ కాకుండా పేదవాళ్ళ విషయంలో కొంత ఫ్లెక్సిబుల్ గా ఆలోచించాలి, మానవతా దృక్పథంతో ఆలోచించాలి। పేద ఇల్లు దూరం ఉంది కాబట్టి అక్కడ దాకా ఎందుకు పోవాలని వదిలిపెట్టకుండా ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ స్కీమ్స్ ఎక్కువ మందికి బెనిఫిట్ అయ్యే విధంగా మనం కృషి చేయడమే మనందరి లక్ష్యం। మరి చాలా తగ్గించుకొని మేమేదో చాలా ఆదర్శవంతమని కాదు, పేదవాళ్లకు మనం రీచ్ అవ్వడమే చాలా గొప్ప ఆదర్శము। కాబట్టి అలాంటి వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరగకుండా చూడాలని మరి అధికారులను కోరుతా ఉన్నాం। మీ మీదనే ఆధారపడింది, ఒక ఇంటికి రేషన్ కార్డు పోవాలన్నా, ఒక రైతు భరోసా అందాలన్నా, ఒక మరి ఇందిరమ్మ ఇల్లు పోవాలన్నా ఖచ్చితంగా మీరు చేసేటువంటి సర్వే మీద డిపెండ్ అయి ఉంది। మేము ఖచ్చితంగా అడ్వైజ్ చేస్తాం, మీకు సపోర్ట్ ఉంటాం। కానీ ఎందుకు సపోర్ట్ అంటే మీరు బాగా పనిచేస్తే మేము ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ మేము సపోర్ట్ చేస్తాం। కానీ పబ్లిక్ ఉపయోగపడిన అధికారులు మాకు కూడా అవసరం ఉండదు। కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు, ఎందుకంటే ప్రజాప్రతినిధులు కూడా మనకు తక్కువ ఉన్నారు। అంతకుముందు మనకు సర్పంచులు గ్రామాలలో ఉంటే మీకు కొద్దిగా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ వచ్చేది, లోకల్ రిప్రజెంటేటివ్స్ లేకపోవడంతో అది కొద్దిగా గ్యాప్ కూడా ఉంటుంది। కాబట్టి పూర్తిగా పబ్లిక్ మీ మీదనే డిపెండ్ అవుతారు। ఇక్కడ ఏం పొలిటికల్ స్టేజ్ ఏం లేదు, అయితే ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు ఉన్నారు తప్ప మిగతా లేదు। కాబట్టి పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళ గ్రీవెన్స్ కూడా మీరు తీసుకోవాలి। మీరు గ్రామ సభలు పెట్టినప్పుడు ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టండి। ఒకవేళ ఆ రోజు వాళ్ళ ఊర్లో లేరు లేదా ఏదో పని మీద వచ్చాక మన గ్రామ సభ ముగించుకొని మీరు వెళ్ళొచ్చిండ్రు, కానీ వాళ్ళ అప్లికేషన్ వాళ్ళది ఏదో ప్రాబ్లం ఉంటుంది, మరి ఎవరిని కాంటాక్ట్ చేయాలి? కాబట్టి కొన్ని రోడ్లు ఇచ్చిరు, ఇవన్నీ ఇచ్చిరు, వాటిని కూడా మరి పిఆర్ అధికారులతోటి తొందరగా మీరు కోఆర్డినేషన్ చేసుకొని లోకల్ గా ఇచ్చేటువంటి ప్రజాప్రతినిధుల యొక్క ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకొని వాటి ఇంపార్టెంట్ గుర్తించి మీరు సకాలంలో చేయాలి। म्युनिसिपल एम्प्लॉईज अँड वर्कर्स युनियनचे राज्य सरचिटणीस येसू रत्नम म्हणाले की राज्य सरकारने महापालिका कामगारांकडे दुर्लक्ष करून सर्व क्षेत्रामध्ये काम करणाऱ्या या कामगारांच्या वेतनामध्ये वाढ केली आहे। युनियनच्या या तिसऱ्या महासभेच्या औचित्याने नगरमध्ये महापालिका कार्यालयापासून या बँड मेळाव्यासह रॅलीही काढली। समाजाचे नेते आणि कार्यकर्ते लांबचा रस्ता विरोध करत असत सभेच्या आवारामध्ये पोहोचले।
त्यानंतर आयोजित एका कार्यालयाच्या सभागृहामध्ये कामगार संघटनेच्या नेत्यांनी अभिवादन केले। यावेळी केंद्रीय राज्य प्रधान सचिव येसू रत्नम म्हणाले की स्वतःच्या आरोग्याचा विचार न करता शहरातील नागरिकांसाठी नियमितपणे रस्त्यांची स्वच्छता करणाऱ्या या पालिका कर्मचाऱ्यांच्या कोणत्याही सरकारला काळजीही नाही। कार्यकर्ते बदलत असले तरीही समस्या सुटत नसल्याचे म्हणाले। किमान वेतन 26,000 रुपये देण्याची आणि वेतनामध्ये सुधारणा करण्याची मागणी केली। निवडणुका काँग्रेसने दिलेली आश्वासने ही वेळीच पाळावी असेही त्यांनी सांगितले। ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఏఐటీసీ నాయకత్వాన సీనియర్ నాయకుడు ఎస్ విలాస్ గారు మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యల మీద ఒక ప్రదర్శన చేయడం జరిగింది। ఈ యొక్క ప్రదర్శన కర్తవ్యము అన్ని రంగాలకు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలకు జీతాలు పెరిగినాయి, కానీ మున్సిపల్ రంగానికి జీతం పెరగలేదు। మా యొక్క డిమాండ్ ఈ యొక్క మహాసభలో కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా 2022కు పిఆర్సీ అనగా వేతన సవరణ సమయం దాటిపోయింది। 2022 జూలైకి అయిపోయింది। 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము వేతనాలు పెంచలేదు। దానికి మేము ఈ రోజు నుండే ఉద్యమాలు ప్రారంభిస్తున్నాము। మా యొక్క సమస్యలు పర్మనెంట్ చేస్తానన్నారు, ఎన్నికల ముందు వేతనాలు పెంచుతానన్నారు, జనాభాకు అనుకూలంగా సిబ్బందిని పెంచాలా। ఇటువంటి సమస్యల మీద ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో ఈ యొక్క జిల్లా కమిటీలు వేసి విలాస్ గారి నాయకత్వాన మా జీతాలు ఇంతవరకు ఇంకా రాలేదు, పిఎఫ్ లెక్కలు కూడా లేదు। మేము ఈ యొక్క రాష్ట్ర మహాసభలో ముఖ్యమైనటువంటి నినాదం ఏంటంటే పర్మనెంట్ కార్మికులకైనా కానీ ఎవరికైనా కానీ ఇంకా వేతన సవరణ వెంటనే జరగాలని, అదేవిధంగా కర్ణాటకలో, మద్రాసులో, కేరళలో రాష్ట్ర ప్రభుత్వమే మున్సిపల్ కార్మికులకు జీతాలు చెల్లిస్తున్నారు। అందుకనే వేతనాలు కూడా మున్సిపల్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్ కేటాయించి వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఈ యొక్క మహాసభలో చర్చించబెడుతున్నాము। आर्य वैश्य संगमच्या नेत्यांनी परिचय मंच यशस्वी करण्याचे आवाहन केले। या कार्यक्रमाची माहिती संघटनेने नगराध्यक्ष कोटाबार राजेश्वर यांनी शुक्रवारी आदिलाबाद शहरातील प्रेस क्लब येथे आयोजित परिषदेमध्ये दिली। प्रशासन करत असताना म्हणाले की दरवर्षीप्रमाणे याही वर्षी यश मिळेल असे ते म्हणाले। त्यासाठी आम्ही योग्य ती व्यवस्था करत आहोत असेही म्हणाले। कार्यक्रम यशस्वी करण्यासाठी वधूवरांनी मोठ्या संख्येने हजेरी लावावी असे सांगण्यात आले। वासवी माता की बोलो वासवी माता की, बोलो वासवी माता की, बोलो वासवी माता की। జయ వాసవి ఆదిలాబాద్ పట్టణంలో 35వ వధూవర పరిచయ వేదిక తేదీ 19/1/2025 ఆదివారం రోజున శ్రీ చిలుకూరి లక్ష్మీ గార్డెన్లో నిర్వహిస్తున్నాం। దీనికి వధూవరులు ఎక్కువ సంఖ్యలో వచ్చేసి పాల్గొవాలని మా ఆర్యవైశ్య సంఘం తరపు నుంచి కోరుతున్నాం। అదేవిధంగా ఉదయం 9:30 ప్రారంభమై దినం మొత్తం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం। ఈ కార్యక్రమంలో 4 గంటల నుంచి రెండవ పెళ్లి చేసుకున్న వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నాం। కనుక దయచేసి ఎక్కువ సంఖ్యలో వధూవరులు వచ్చేసి ఆర్యవైశ్య సోదరులు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం। ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మాదిరి ఈ संवत्सరం కూడా अंगारंग వైభవంగా కొనసాగుతుందని తెలియజేస్తున్నాం। बीसी कल्याणकारी नेते पीडितेला आर्थिक मदत देऊन औदार्य दाखवत आहेत। तर नुकत्याच सांगटेना
राजका जातीतील एका लोखंडी कामगारांची लोखंडी जाळ्यामुळे नोकरी गमावली लागली। संघटनेचे अध्यक्ष आणि सचिव चिकला दत्तू आणि कलाला श्रीनिवास यांच्या नेतृत्वाखाली संघटनेच्या सदस्यांनी पीडितेला 15,000 रुपयाची आर्थिक मदत देऊन मदत केली। पूर्वीप्रमाणेच राजकुल व नाई ब्राह्मणांना 250 युनिटपर्यंत मोफत वीज पुरवठा करण्यात यावा असे बीसी वेलफेअर असोसिएशनचे जिल्हा अध्यक्ष दत्तू यांनी सांगितले। सध्या बिले येत असून ती येऊ नयेत यासाठी कारवाई करण्याचेही सांगितले। शॉर्ट सर्किटमुळे झालेल्या अपघाताच्या वेळी नुकसान भरपाई दिली जात नसल्याचेही सांगण्यात आले। सरकारने लक्ष देऊन पाठबळ द्यावे असे आवाहन त्यांनी केले। जय राजका जय राजका ऐक्यता ఈరోజు బీసీ సంఘంలో మరి మొన్న సంటన గారి టేల కాలిపోవడం జరిగింది, ఇస్త్రీ టేల. మరి ఆయనకు సాయం చేద్దామని చెప్పేసి మన బీసీ సంఘ నాయకులందరూ మన వంతు ఏమైనా సాయం చేద్దామని చెప్పేసి అందరూ ఇక్కడ జమై సంటన గారిని పిలిపించి ఆయనకు 15,000 రూపాయలు ఇక్కడ ఆయనకు ఇవ్వడం జరిగింది. ఇవల్ల రజకులు కానీ నాయన బ్రాహ్మణులు కానీ ఇస్త్రీ టేలర్లలో మీటర్లు ఉచిత మీటర్లు ఫిట్ చేయడం జరిగింది. దానికి భిన్నంగా ఈరోజు ఏమవుతున్నదంటే స్టడీ సర్కిల్ వల్ల కాలిపోతే ఇన్సూరెన్స్ కానీ ఏమీ అక్కడ వాళ్ళకు అందడం లేదు. స్టడీ సర్కిల్ అయిందనుకో వాళ్ళకు ఏ ఉపాధి ఉండడం లేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా దయచేసి నాయన బ్రాహ్మణులని రజకులని మరి ఆదుకునే దానిలో భాగంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. विजयवाडा येथील कृष्णा समतू 6 पोचे या विद्यार्थ्यांनी UPSC CSC परीक्षा लिहिण्याची संधी म्हणून धाडसी सायकल प्रवासाला सुरुवात केली। चेन्नई ते दिल्लीतील मुखर्जी नगर हा प्रवास आदिलाबादला पोहोचला। तर 2020 मध्ये त्यांना कोरोना पॉझिटिव्ह आला असताना सुमंतने तक्रार केली की अधिकाऱ्यांनी त्यांना UPSC या परीक्षेला बसू नाही दिले। तर तो म्हणाला की आता परीक्षा लिहिण्यासाठी त्याचे वय झालेले आहे आणि आम्ही या प्रकरणी सर्वोच्च न्यायालयामध्ये धाव घेतली असून संसदेस त्यांनी समितीसमोर सुनावणी केली आहे। ते आता 37 वर्षाचे असून त्यांच्यासारखा अनेक विद्यार्थ्यांना वयात सवलत देऊन त्यांना परीक्षा लिहिण्याची संधी देण्याचे आवाहन केले। सरकार त्यांची विनंती मान्य करतील असा विश्वासही त्यांनी व्यक्त केला। నా పేరు కృష్ణ సుమన్ సార్. యాక్చువల్గా నేను చేసే నిరసన కార్యక్రమం దేనికంటే కోవిడ్-19 2020-21 అప్పుడు మాకు ఎగ్జామ్లోకి అలౌ చేయాలి పాజిటివ్ వచ్చిన వాళ్ళకి. అందులో ముఖ్యంగా మా కమ్యూనిటీ ఎలాంటిదంటే మేము లాస్ట్ అటెంప్ట్ అంటే 2020కి 2021కి లాస్ట్ అటెంప్ట్. ఆ తర్వాత మాకు అటెంప్ట్స్ ఉన్నా కానీ ఏజ్ ఉండదు. సో దీనికి సపోర్ట్ చేస్తూ మాకు సుప్రీంకోర్టు ప్లస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రెండు సపోర్ట్ చేస్తూ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వమన్నా కూడా బట్ సమ్ రీజన్స్తో డిఓపిటి యాక్సెప్ట్ చేయలేదు ఆ సజెషన్స్ని. సో దానికి నిరసనగా చేస్తూ నేను చెన్నై నుంచి ఢిల్లీకి సైకిల్ ర్యాలీగా వెళ్తున్నానండి. మెయిన్ పర్పస్ ఏంటంటే మాకు ఒక 2 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి అని కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాల ద్వారా చెన్నై నుంచి బయలుదేరుతూ వెళ్తున్నాను. అట్లీస్ట్ మా యొక్క బాధ తెలుగు రాష్ట్ర సీఎంలకి తెలుస్తుంది, అట్లాగే మోడీ గారికి తెలుస్తుంది అనేసి ఒక ప్రయాసతో ఇటువంటి ప్రయాణం మొదలుపెట్టానండి. ఇది ఈ నెల 1వ తారీఖున స్టార్ట్ చేశాను. ఇవాళకి 948 किलोमीटर्లు తొక్కుకుంటూ ఇక్కడి వరకు వచ్చాను, ఆదిలాబాద్ వరకు. तेलंगणा कामगार कल्याण मंडळाने लागू केलेल्या अनुदानित वेतनासाठी कामगार मुलांनी अर्ज करावे असे सहाय्यक कामगार आयुक्त मुत्यम रेड्डी यांनी सांगितले। 2023 ते 24 या शैक्षणिक वर्षामध्ये उत्तीर्ण झालेल्यांना गुणवत्तेवर आधारित स्कायपेंड देण्यात येईल असे नमूद केले। ज्या कामगारांनी कल्याणकारी मंडळाकडे तास रुपये भरले आहे आणि त्यांना त्यांचा अधिकार असल्याचेही सांगितले। पुढील महिन्याच्या 15 फेब्रुवारीपर्यंत अर्ज कार्यालयात जमा करावे अशी सूचना करण्यात आली। या संधीचा
लाभ कामगारांनी 1,000 रुपयावरून 2,000 रुपयापर्यंत घ्यावा असेही सांगण्यात आले आणि पगार येईल असे काही शंका असल्याच्या कार्यालयाशी संपर्क साधा असेही स्पष्ट केले. తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి షాపులు, ఎస్టాబ్లిష్మెంట్స్, మోటార్ ట్రాన్స్పోర్టు కర్మాగారాలలో పనిచేసే కార్మికుల పిల్లల నుంచి స్కాలర్షిప్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 15వ తారీఖు చివరి తేదీ. ఎవరైతే కార్మికులు లేబర్ వెల్ఫేర్ ఫండ్ 7 రూపాయలు చెల్లించి నమోదు చేసుకుంటారో 2023-24 సంబంధించినటువంటి సంవత్సరానికి ఈ స్కాలర్షిప్లకు దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుంది. వారి పిల్లలు ఎవరైతే కార్మికుల పిల్లలు ఎస్ఎస్సిలో నుంచి ఎంబీబీఎస్ వరకు ఉన్నటువంటి పిల్లలకు 1,000 రూపాయల నుంచి 2,000 వరకు స్కాలర్షిప్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆర్టీసీ కార్మికులు కానీ, దుకాణాల్లో పనిచేసే కార్మికులు కానీ, కర్మాగారాలలో ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేసే కార్మికుల పిల్లలందరూ కూడా ఫిబ్రవరి 15 లోపల కార్మిక శాఖ కార్యాలయం నుంచి అప్లికేషన్ తీసుకొని सबमिट చేయాల్సిందిగా కోరనైతుంది. థ్యాంక్ యూ. कोमरंभीम आसिफाबाद जिल्ह्यातील लिंगापूर मंडळ केंद्रामध्ये दरवर्षी श्री जगदंबा देवी महाजात्रा आयोजित केली जाते. जत्रेचा एक भाग म्हणून कबड्डी आणि व्हॉलीबॉल स्पर्धा घेण्यात येत आहे. तर यावेळी कुस्ती स्पर्धा चुसशीने सुरू आहे आणि या स्पर्धेत महाराष्ट्रासह संयुक्त आदिलाबाद जिल्ह्यातील कुस्तीगीर मोठ्या संख्येने सहभागी होत आहे. जल्लोष, टाळ्या, ढोल ताशाच्या गजरात समोरासमोर आलेल्या या पैलवानांना प्रेक्षकांनी प्रोत्साहन दिले. स्पर्धेची सुरुवात 11 रुपयाच्या बक्षिसांनी झाली असून 2,500 रुपयापर्यंतच्या विजेत्यांना मेळा समितीच्या सदस्यातर्फे रोख बक्षिसे देण्यात आली. आदिलाबाद जिल्ह्यातील नारनूर मंडळांतर्गत इलियास नगर येथील अफजल खान हा विजेता ठरला. पैनगंगा यात्रा सुरू झालेली आहे. जैनत मंडळातील डोलारा गावाजवळील पैनगंगा नदीच्या या पाणलोट क्षेत्रामध्ये पुष्य महिन्यात गंगा यात्रा 5 दिवस चालते. तर 1889 मध्ये जत्रा प्रथम सुरू झाली तेव्हा जिल्ह्यातील सर्वात जुनी जत्रा म्हणून ओळखली जाते. तेलंगणा आणि महाराष्ट्राच्या सीमेवर असलेले तेलुगू, मराठी आणि हिंदी भाषा बोलणारे या राज्यातील भाविक एकाच ठिकाणी भेटतात. त्यामुळे गजबजलेले वातावरण निर्माण होते. सुमारे 150 वर्षापासून दरवर्षी पुष्य महिन्यामध्ये या पैनगंगेस आणि नैवेद्य अर्पण करतात आणि गंगा पवित्र नदीचे या वैशिष्ट्यही आहे. जत्रेचा भाग म्हणून खाद्यपदार्थाचे स्टॉल, पूजाहारी साहित्य दुकाने, विविध प्रकारचे कापड, दागिने आणि रंगबेरंगी दाण्याचे मिठाईचे दुकान असे विशेष आकर्षणही असतात.
ही पैनगंगा यात्रा पाटणबोरी येथील परमपूजनीय श्री समर्थ रामानंद महाराज व परमपूजनीय श्री समर्थ माधवराव महाराज मठातर्फे आयोजित केली जाते. पहिल्या दिवशी मठामधून श्री समर्थ महाराजांच्या पादुका रथामध्ये ठेवून भक्त लोक भजन करीत दिंडीसहित श्री महाराजांचा रथ यात्रेमध्ये घेऊन येतात. दुसऱ्या दिवशी काल्याच्या कीर्तनानंतर दहीहंडी व काला होतो व नंतर महाप्रसादाचे वितरण होते. तिसऱ्या दिवशी गंगा पूजा व गंगा आरतीनंतर श्री महागणपतीला सहस्रावर्तनम अभिषेकानंतर आरती होते व नंतर महाप्रसादाचे वितरण करण्यात येते. चौथ्या दिवशी महाप्रसादानंतर श्री समर्थ महाराजांच्या पादुका रथामध्ये ठेवून भक्तमंडळी भजन व गजर करत पाटणबोरी मठात रथ घेऊन येतात. ही यात्रा 1889 पासून सुरू आहे. यंदा या यात्रेचे 136वे वर्ष आहे. टॅगचे राज्य सरचिटणीस पुसम सचिन यांनी 21 जानेवारी रोजी होणारा या चलो हैदराबाद कार्यक्रम यशस्वी करण्याचे आवाहन केले. शुक्रवारी जिल्हा केंद्रातील सुंदरय्या इमारतीमध्ये पत्रकार परिषदेमध्ये ते बोलत होते. केंद्र व राज्य सरकारच्या आदिवासी विरोधी धोरणाच्या निषेधार्थ केंद्र सरकारने नोकऱ्यांमधील आदिवासींचे आरक्षण काढून टाकल्याचा विरोधामध्ये हा कार्यक्रम करण्यात येत असल्याचेही सांगितले. आदिवासी कायद्याची अंमलबजावणी, 5व्या शेड्यूल क्षेत्रातील आदिवासीचा विकास, शिक्षण, वैद्यकीय आणि जमीन अनुदान आदी मागण्या त्यांनी केल्या. तर त्यांना रोजगार निर्मिती आणि अनुशेष पदे भरण्याची मागणी करत हैदराबादमधील इंदिरा पार्क समोर आदिवासींचा महागर्जना करण्याचे आहे. जय आदिवासी, जय आदिवासी, जय आदिवासी, जय आदिवासी, जय प्रधान जयंती 21 జరిగే చలో హైదరాబాద్ ని జై ప్రధాన్ జయంతి, జై ప్రధాన్ జయంతి. ఇవ్వాలి పోడు భూముల హక్కు పత్రాలు, ఇవ్వాలి ఇవ్వాలి, ఇవ్వాలి పోడు భూముల హక్కు పత్రాలు, ఇవ్వాలి ఇవ్వాలి, ఇవ్వాలి తునికాకు బోనస్ వెంటనే ఇవ్వాలి. జనవరి 21న చలో హైదరాబాద్ కార్యక్రమానికి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం పిలుపిచ్చింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం 5th షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాల యొక్క మౌలిక సదుపాయాల కోసం, అట్లాగే 170 పేసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, గతంలో పోడు భూములకు హక్కుపత్రాలు రాని వారికి హక్కుపత్రాలు ఇవ్వాలని, తునికాకు బోనస్ను వెంటనే కూలీల ఖాతాలో వేయాలని, అట్లాగే కొన్ని సంవత్సరాల నుంచి గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమైనాయి. అట్లాంటి గ్రామాలన్నింటినీ కూడా రోడ్డు సదుపాయం కల్పించాలని, ఫారెస్ట్ అధికారులు ఆ రోడ్డు సదుపాయం ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చిన ఫారెస్ట్ అనుమతి లేకపోవడంతో అనేక గ్రామాలకు రోడ్డు సదుపాయం రాలేదు. వాటన్నిటికి కూడా ఫారెస్ట్ అనుమతులు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే ఆ ఫారెస్ట్ అధికారులు ఆదివాసీలపైన రోజు రోజు దాడులు చేస్తున్నారు. ఆ దాడుల్ని ఆపాలని చెప్పేసి, అట్లాగే 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీ గ్రామ సభలకు పూర్తి అధికారాలు కల్పించాలని, ముఖ్యంగా ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతే వస్తున్నాయో ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, అట్లాగే రైతు భరోసా కూలీలకు 12,000 కావచ్చు, రైతు భరోసా కింద ఏదైతే రైతు బంధు 15,000 ఇస్తున్నారో వాటన్నిటి కూడా ఆదివాసీ గ్రామాలలో గ్రామ సభకు అధికారం కల్పించి అక్కడ అర్హులను గుర్తించాలని చెప్పేసి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी अमेरिकेतून आदिलाबादला आल्यानंतर KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रमही राबवले. त्याचाच एक भाग म्हणून 3 वर्षापूर्वी सुरू झालेला हा नित्य अन्नदानाचा कार्यक्रम आजही अव्याहतपणे सुरू आहे. शहरातील प्रजासेवा भवनमध्ये त्यांच्या कॅम्प ऑफिसमध्ये दररोज अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देतात. ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేసావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత.
పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న. ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను తట్టినావు కంది సీనన్న. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం. బంధము కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యత. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातमी. निर्मल जिल्हा मुख्यालयात आढावा बैठक, मंत्री सीताक्का प्रमुख पाहुणे म्हणून उपस्थित. 19 रोजी आर्य वैश्य वधूवर परिचय मंच, प्रेस क्लब येथे कार्यक्रमाच्या कागदपत्राचे अनावरण, समुदायाचे नेते यशस्वी होण्याचे आवाहन. सतत चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.